హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో, కొత్త వీడియోతో, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియోతో అయితే వచ్చేసినాము. అడుగుతారు కదా కంటైనర్ వచ్చిందా అని చెప్పేసి. ఇంతకుముందు వీడియోలో అయితే వస్తుంది ఇట్లా అని చెప్పేసినా కదా, మొత్తానికి అయితే వచ్చేసింది. మొత్తం అయితే కంప్లీట్ కాలేదు, ఓన్లీ కంటైనర్ పార్ట్ వచ్చింది, వరండా పార్ట్ అయితే ఇంకా రాలే, వాళ్ళు వచ్చి చేయాలి. జస్ట్ నిన్న వచ్చింది అంటే నిన్న వచ్చింది, పాలు వంగించడం అయిపోయింది. కానీ ఆ వీడియో అయితే దీని తర్వాత వస్తుంది. అసలు వచ్చిన అంతే ఇల్లు పాట వచ్చింది అంతే. ఇల్లు ఆ ఇంట్లో కూడా కొంచెం వర్క్ ఉన్నది, ఇంకా మళ్ళీ బయట వరండా ఉన్నది కదా అని చెప్పినాం కదా, అది కూడా చేపియాలి. ఇంకా వీడికి వచ్చిన తర్వాత చేస్తా అన్నారు. అది కాకపోతే ఇది నిన్న వచ్చింది. ఈ రోజు రేపు ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు వస్తా అని చెప్పారు. వచ్చిన తర్వాత చేపిస్తాము. అది కూడా ఎట్లుంటుంది అనేది దాని తర్వాత మళ్ళీ వీడియోలలో వస్తుంది ఎట్లయినా రెగ్యులర్గా. ఇప్పుడైతే ఇది నిన్న ఆల్రెడీ పాలు వంగించి నిన్న పోయినాము ఇంట్లోకి. ఆ వీడియో అయితే దీని తర్వాత వస్తుంది అంతే. ఇప్పుడు మొత్తంలో అసలు ఫస్ట్ వచ్చినాక ఎట్లుంది, ఇంకా మొత్తం అయితే కంప్లీట్ కాలేదు, కొంచెం వర్క్స్ ఉన్నాయి. ఇందులో కూడా కొంచెం వర్క్స్ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ కాలేదు. అసలు ఎంతవరకు అయింది, ఇంకేం కావాలనేది చూపిస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కలర్ గురించి మాట్లాడుకుంటే, మనం ఈ కలర్ ఫస్ట్ ఏంటంటే పైన చూపించినట్టుగా ఈ కనిపిస్తుంది కదా పైన యాష్ కలర్, అదే వేసిరు మొత్తం చుట్టూ 4 దిక్కులు ఆ కలర్ వేసిరు ఫస్ట్. దాని తర్వాత నేనేమో అంటే నేను ఫస్ట్ చెప్పిన వైట్ కావాలని, కానీ వైట్ కాకుండా అదే వేసిరు. తర్వాత ఏంటంటే కొంచెం ముంగటన వైట్ కావాలని, వైట్ కలర్ వేయండి ఎందుకంటే వరండా వస్తుంది కదా, చూడడానికి మంచిగా ఉంటుంది, వైట్ ఉంటుంది, లుక్ బాగుంటుంది అని చెప్పి నేను మళ్ళీ వేయమంటే వాళ్ళు వేసిరు అనమాట. కాకపోతే కొంచెం మనం మిగిలిపోయింది. తర్వాత అది వీడికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కిటికీలు చేసారు కదా, ఈ కిటికీలు అనేది గ్రిల్ వేయించినాం. అంటే రెగ్యులర్గా ఎవరైనా జనరల్గా చేస్తారు గ్రిల్. ఇవి ఏంటి మనకు దోమలది నెట్ వస్తుంది ఒక్కొక్కదానికి. బయట అయితే ఇది గ్రిల్ వస్తుంది. ఇక్కడ 2 కిటికీలు వచ్చినాయి, ముంగట సైడ్ ఫ్రంట్ సైడ్ 2 కిటికీలు వచ్చినాయి. అప్పుడు రేకుల డబ్బా చూపించినాం మనం. మళ్ళీ ఇక్కడ సైడ్ రండి, ఇది డోర్ వచ్చింది అటు సైడ్ ఒకటి, ఇక్కడ మెయిన్ డోర్ అన్నమాట. ఇది ఇక్కడ సైడ్ నార్త్ సైడ్, ఇది మళ్ళీ ఇటు సైడ్ వస్తే ఇది మళ్ళీ తూర్పు సైడ్ ఈస్ట్ సైడ్ డోర్. ఇది అంటే సెకండ్ డోర్, ఇది అది మెయిన్ డోర్, ఇది సెకండ్ డోర్. దాని తర్వాత నెక్స్ట్ ఒక కిటికీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే కిచెన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం కిచెన్ ఇక్కడ వస్తుంది ప్లాట్ఫామ్, దాని పక్కనే ఇక్కడ అంటే పొయ్యి వచ్చే దగ్గర ఇక్కడ ఒక కిటికీ వస్తుంది. దీనికి కూడా గ్రిల్ అన్నిటికీ వస్తుంది గ్రిల్. ఇది కిటికీలకు అన్నిటికీ ఇట్లా వస్తుంది. పైన చూస్తే పైన ఏముంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నది పైన, లోపల కనిపిస్తుంది అని చెప్తున్నది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పైన ఉన్నది. ఇంకొక ఇటు సైడ్ వస్తే లాస్ట్ ఎంత సైడ్ కావాలి ఇది చూపిరా, ఇదంతా ప్లేన్ ఉంటుంది ఇక్కడ సైడ్. ఇక ఈ కలరే వేసినాం అంతా చుట్టూ ఫస్ట్. ఇక ఇదైతే మెయిన్ కరెంట్ అనమాట. మెయిన్ కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి, మీటర్ కనెక్షన్ ఇవ్వడానికి మెయిన్ వైర్స్ బయటకి ఇచ్చి పెట్టిరు. అంటే బయటకు వరకు వాళ్ళే ఇస్తారు లోపల నుంచి కనెక్షన్, ఈ నుంచి బయట నుంచి మనం వేసుకోవాలన్నమాట కరెంట్ కనెక్షన్. ఇక్కడ మాత్రం కిటికీలు ఎవి రాలే, బ్యాక్ సైడ్ పెట్టించుకోలేదు. 4 కిటికీలు వస్తాయి టోటల్గా. 4 కిటికీల 4 అంటే ఇవి కాదు, ఇవి 4 కిటికీల మొత్తం పక్కలకు ముంగటికి వచ్చింది. ఇది ఏసీ పాయింట్, ఏసీ పెట్టించుకోవడానికి. అది ఏసీదే అది కూడా, అదేమో బెడ్రూమ్ లో ఏసీ, ఇదేమో హాల్ పెట్టుకోవాలండి. ఓకే ఇక్కడ ఒక ఏసీ పాయింట్ ఇచ్చారు. ఏసీ పాయింట్ అక్కడ ఒకటి, నెక్స్ట్ ఈ ఒకటి వచ్చింది. ఇక మనం పెట్టుకుంటే బయట కనెక్షన్ ఇచ్చి పెట్టుకుంటాం కదా ఏసీ, ఫ్యూచర్ లో పెట్టుకోవడానికి మళ్ళీ ఇబ్బంది కాకుండా ఫస్ట్ పెట్టిరు రైట్. అట్లా ఇంతకుముందు చెప్పినట్టుగా మేము మొన్న వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇది దిమ్మెలు మేము కట్టించినదని. కట్టించిన దిమ్మెలు 2x2 సైజ్ వచ్చినాయి అని చెప్పినాం కదా, కానీ కొంచెం మిస్ అయినాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రాబ్లం, ఇక్కడ ఒక్కొక్కసారి దిమ్మెలు కట్టించినప్పుడు అన్ని కరెక్ట్ సైజ్ రాకపోవచ్చు. కాకపోతే తెలిసిన వాళ్ళు అంటే రెగ్యులర్గా ఈ పని చేసిన వాళ్ళు చేస్తే వస్తుండొచ్చు అట్లా. కానీ ఇక వీళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు జనరల్గా ఎప్పుడు చేయలేదు కాబట్టి మనం చెప్పిన సైజులో చేసిర్రు. కానీ అంటే 2x2 ఇది మధ్యలో వచ్చింది, ఈడనైతే సెంటర్లో మంచిగా వచ్చింది, అక్కడ సైడ్ కూడా వచ్చింది. కానీ కొంచెం ముంగట సైడ్ మాత్రం కొంచెం జరిగింది, జర్ర మిస్ అయితే ఏం కాదు. దానివల్ల పెద్ద టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే 2x2 సైజ్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. ఆడ మధ్యలో ఒకటి వచ్చింది, ఆడ కొనకు ఇగో ఈ ఒకటి 3 దిమ్మలు కనిపిస్తున్నాయి కదా, 3 కనిపిస్తున్నాయారా? 3 కనిపిస్తున్నాయి. మా బిడ్డ తీస్తుంది వీడియో. ఆడ నుంచి ఇటు 3 ఇవి. మేము మధ్యలో ఇంతకుముందు 2 వేసుకున్నాం కదా, సెంటర్లు వస్తాయి, అవి సెంటర్లు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇది ఒక కిటికీ విండో, ఇది బెడ్రూమ్ లో విండో. ఇది ఇటు రోడ్ సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ సైడ్ రోడ్ సైడ్ కు మనకు బెడ్రూమ్ లోకి బయటకు ఏమైనా గాలి ఎక్కువ శాతం గాలి అంటే ఇటు ఉంచినాను అటు సైడ్ అనమాట. మా బెడ్రూమ్ లోకి రోడ్ సైడ్ ఎవరైనా వస్తారు అన్ని అందరికి కనిపించాలి కాబట్టి ఇటు సైడ్ ఒకటి పెట్టుకున్నాం మేము. అట్లా వెళ్తురు. అయితే నిన్న నైట్ అంటే ఆడ ఒక లైట్ ఉన్నది చూసిరా, పైన ఒక లైట్ ఉంటుంది ఇక్కడ, అంటే ఇక్కడ సైడ్ ఒక లైట్ అన్నమాట మనకు. నెక్స్ట్ ఇది
ఇక్కడ ఏమొస్తుంది అంటే బాత్రూమ్ వస్తుంది. ఇంత మందం బాత్రూమ్ వస్తుంది, ఇంత మందం వస్తుంది. ఇక్కడ ఇంత వేడపుల ఆడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది అనమాట. బాత్రూమ్లో ఉంటుంది అది. అక్కడనేమో కిచెన్లో ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్లో ఉంటుంది. ఇక మనం ఇంతకుముందు చెప్పినట్టుగా దిమ్మెలు ఆల్రెడీ ఇటు వచ్చినాయి కదా, ఇక్కడ కొంచెం జరిగింది. ఇక్కడ సైడ్కు ఇట్లా జరిగింది కొంచెము. మళ్ళీ ఏంటంటే గ్యాప్ వచ్చింది. ఇక్కడ చూడండి కొంచెం ఆడ ఆడింది, ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇది దీనికి మేము ఇక్కడ కొంచెం బండలు పెట్టినాం. నెక్స్ట్ మనం కొంచెం దూరం మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనం అదేంటి చామంతి బండలు అవి ఉంటాయి కదా, బండలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే చెక్కలు తెచ్చి చెక్కలు పెట్టి ఇట్లా కొట్టవచ్చు లోపలికి వెయిట్కు. అట్లా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనివల్లే కొంచెం ఒక్కొక్కటి ఆనలేదు సరిగ్గా, కానీ ఇక్కడ కూడా ఆనలేదు. నెక్స్ట్ ఇది ఒక విండో, ఇది బెడ్రూమ్లో కనిపించే విండో. ఇది బెడ్రూమ్లో వస్తుంది. అది బాత్రూమ్, అది కూడా బెడ్రూమ్లోనే అక్కడ సైడ్. కాకపోతే ఇదేమో బాత్రూమ్ ముంగట వస్తుంది విండో. దీనికి గ్రిల్, దీనికి ఒకదానికి కలర్ వేసారు. ఇక్కడ కూడా గ్రిల్ వచ్చింది. ఇది ఒక విండో చూపించినారా? రైట్, చూపించిందట మా బిడ్డ చెప్తుంది. ఓకే, ఇక్కడ వైర్ ఇచ్చారు. ఇది బయటకు వరండా వస్తే వరండాకు ఇది వైర్ కనెక్షన్ అనమాట. వరండాకు సప్లై అవుతుంది కదా, ఏంటి ఫ్యాన్లు లైట్లు వస్తాయి వరండాకు, పైన ఫాల్ సీలింగ్ వస్తుంది, దానికి ఇవి వైర్ కనెక్షన్ కోసం ఇచ్చారు. ఇంకా దిమ్మెల గురించి మాట్లాడుకుంటే మనం దిమ్మెలకు ఇక్కడ సైడ్ కూడా ఈడ కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. దీనికి దిమ్మెలు చెప్పినాం కదా, అక్కడ లాస్ట్ అది కూడా కొంచెం కింద ఆనలేదు. ఇగో ఇది ఆనలేదు, ఇది మధ్యలో మిడిల్ వచ్చేటి. మేము చెప్పినట్టుగా ఎవరైనా వేసుకోవాలంటే కూడా దిమ్మెలు అది లాస్ట్ది ఇక్కడ చూపించింది, అదేమో లాస్ట్ది. ఇగో ఇది మధ్యలోది, ఈడొకటి ఉంటుంది చూడండి మధ్యలోది. ఇక ఈడొకటి ఉన్నది కదా మధ్యలో, ఇది మిడిల్. ఇది కూడా ఆనలేదు సరిగా. అక్కడ లాస్ట్ది ఒక ఆడున్నది, అది ఒకటి కొంచెం ఆనింది. ఇక మధ్యలో 2, అటు కొనకు 3, ఇక ఈడొకటి ఆడొకటి కొనకు లాస్ట్కు 3. ఇప్పుడు ఇది మన కంటైనర్ సైజు చెప్పినాం కదా, 25 అడ్డము, 10 ఇట్లా పొడవులా, అంటే అటు 10 ఇటు 25. ఇవి 2 కిటికీలు ముంగట వస్తాయి. ఇక్కడ సైడుకు మనకు మెయిన్ డోరు. ఇక ఈ మెట్లు కనిపించేవి ఏవైతున్నాయి ఇవి టెంట్ హౌస్లో తీసుకొచ్చినాయి, మనవి కాదు. ఇవి టెంపరీగా నిన్న ఇంట్లోకి పోయినాం కాబట్టి చుట్టాలు వస్తే ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళకి గిడ మెట్లు వస్తాయి, అవి సేమ్ వరండా వచ్చినాక. ఇక ఇది వరండాకు వచ్చిన దిమ్మెలు, ఇవి తర్వాత వేసుకోండు. ఇక ఇది ఓకే. ఇప్పుడైతే మనం బయట చూసినాం కదా వ్యూ, బయట అనేది కంటైనర్. ఒకవేళ ఒక్క కంటైనర్ తీసుకోవాలనుకున్నా ఇట్లా పెట్టుకోవచ్చు. మేమైతే వరండా చేయించుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పని ఉంటుంది కాబట్టి అది దిమ్మెలు కట్టించి పెట్టినాం. మాకేంటంటే మాకు ఒకటి చిన్నది సరే అవుతుంది కాబట్టి మేము అట్లా కొంచెం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చేసుకోవాలని. ఇక ఇదైతే మాకు ముంగట కూడా మనకు ఒక లైట్ వచ్చింది, ఆ లైట్ కూడా మనకు వస్తుంది. లైట్ పెట్టుకున్న తర్వాత పైన కూడా ఒక పైప్ ఇచ్చారు. పైప్ కనెక్షన్ ఏంటంటే దానికి కూడా కనెక్షన్ వైర్ కనెక్షన్లు వస్తాయి, వైర్ పెట్టుకోవడానికి కరెంట్ కనెక్షన్. ఇవి కూడా ఇదేమో కబోర్డ్ బోర్డ్ వస్తాం కూడా, ఏంటిది కబోర్డ్, అదేమో పైన ఇస్తాం, పైన సీలింగ్కి ఇస్తాం కదా. ఇక్కడ ఒకటి ఏంటిది మనకు స్విచ్లు కానీ బయట వాళ్ళని అవి. బయట అయితే ఇది వ్యూ. ఇక లోపలికి వచ్చి చూస్తే మనకు ఇవాళ కొంచెం హార్డ్ ఉన్నది. విశాలమైన డోరు, పెద్ద డోర్ తోని. డోర్ మాత్రం పెద్ద పెట్టించింది, ఎందుకంటే ఉండదా సరే ఇప్పుడైతే ఉండను కానీ. ఓకే రైట్, అయ్యో అయితే డోర్ పెట్టడం వల్ల కొంచెం ఒక సైడ్కి వచ్చినాయి. అది నేను తోరణాలు చూపిస్తే గది చూపిస్తే తోరణాలు కంటే అవే అనమాట. డోర్ అయితే కొంచెం పెద్ద పెట్టించింది బాగా. డోర్ పెద్ద పెట్టాము. ఈ మెట్లు మనవి కాదు కానీ ఇప్పుడు అయితే లోపలికి వద్దాం. ఇప్పుడు మనం ఈ మెట్లు లోపలికి రండి. ఇప్పుడు మనం ఓకే అమ్ముందా? ఓకే లోపలికి రండి. ఫస్ట్ లోపలికి వస్తే అనే ఉండు. ఫస్ట్ మనకు లోపలికి వస్తే ఏంటి, ఎంట్రన్స్ లో మనకు ఎదురుగా వచ్చేది కిచెన్. ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఇక్కడ స్విచ్లు వచ్చినాయి, 2 ప్లగ్లు పెట్టుకోవడానికి 2 వచ్చినాయి. ఇక్కడ ఒక కిటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా పొయ్యి దగ్గర, ఇక్కడ మనం పొయ్యి పెట్టుకోవచ్చు, గ్యాస్ ఇంట్లో పెట్టుకోవచ్చు. కబోర్డ్ కూడా వచ్చినాయి ఇలాగా. దీనికి 2 షెల్ఫ్లు ఇట్లా లోపల. అయితే ఇక్కడ ఫ్యాన్లు మనం అన్నట్టుగా ఫ్యాన్లు అయితే వాళ్ళే వస్తాయి. ఫ్యాన్లు 2 వచ్చినాయి హాల్లో.
ఇక లైట్లు కూడా మూలకు ఒక్కొక్కటి వచ్చింది, 4 వచ్చినాయి మొత్తము. ఇది సింక్ అనేది ఇడబెడతారు. చెప్పు. అదే ఇది ఎల్ షేప్ ఉంది కదా, ఇక్కడ సింక్ లేదు మ్యాక్సిమం అందరికేమో. ఇక్కడ మనకి స్టవ్ ఉంటుంది, ఇక్కడ సింక్ ఉంటుంది మామూలుగా అందరికి, మనకు అన్ని ఇళ్ళల్లో. కొన్ని ఇళ్ళల్లో ఇటు సైడ్ ఉంటుంది సింక్. అయితే ఈడ పెట్టుతా అన్నాడు ఆయన, కానీ ఈడ గ్యాస్ బండ పెట్టంగా అంటే పొయ్యి పెట్టంగా ఈడ గ్యాస్ పెట్టంగా కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో సింక్ పెడితే బోల్ తోమి పెట్టడానికి కానీ లేదంటే వీడియో తీసేటప్పుడు డిస్టర్బెన్స్ బాగా అవుతుంది సింక్ అని చెప్పేసి నేనైతే వద్దన్నా సింక్ అనేది. కాబట్టి సింక్ ఈడ పెట్టించింది. రైట్. ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ మొత్తం ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి, ఇక్కడ పొయ్యి పెట్టుకోవడానికి వస్తుంది. ఇటు సైడ్ లాస్ట్ సింక్ ఉంటుంది, ఇవన్నీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సింక్ ఈడ వచ్చింది. మా ప్లాన్ ప్రకారం అయితే ఇక్కడ కంటే ఇక్కడ బెటర్ ఉంటుందని మేము అట్లా చేయించుకున్నాము. జనరల్గా అయితే ఇక్కడ పెడతారు. ఇక్కడ కబోర్డ్ వస్తాయి మీద ఏమో ఒకటే మళ్ళీ మధ్యలో ఏం లేదు. మీద మధ్యలో అంటే ఇట్లా మధ్యలో మన సెల్ఫ్ లైక్ ఏం లేదు, మొత్తం ఓపెన్ ఉంటుంది. ఇలా సెల్ఫ్ వస్తుంది. ఇలా అవి కాలేదు ఫిట్టింగ్, ఇది కాలేదు. సింక్ ఓన్లీ బేసిన్ ఎట్టించి పెట్టేసి ఇవన్నీ నార్మల్గా పెట్టారు అంతే. జస్ట్ నేను సామాన్లు తెచ్చుకున్న కొన్ని సామాన్లు నేనే ఉంచిపోయినా. ఆగిపెట్టామా ఇక నేను పప్పు చారుకి నేను పెట్టాను అన్ని తీసుకొని చారు పెట్టిన. ఇవన్నీ బట్టలు తీసుకొచ్చాము. ఇక్కడ మళ్ళీ ఇంకా ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫ్లోరింగ్ మ్యాట్ వస్తుంది అని చెప్పాం కదా. ఈ వాల్స్ కి ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ కి ఆపోజిట్ కలర్ దానికి సెట్ అయ్యేది వేస్తా అని చెప్పారు. వేసారు ఈ కలర్, ఓకే బాగానే ఉంది. ఇక ఈ కబోర్డ్లు వీటికి వచ్చిన ఈ వేటి కబోర్డ్లకు ఏవైతే కలర్ ఉన్నాయో ఇవి వేరే కలర్, ఇది వేరే కలర్. మనకు వాళ్ళకి వచ్చినది ప్లైవుడ్ కలర్ వేరు. ఇందులో మేము సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇది. వాళ్ళు వేరే కలర్ చూపించారు. దాంట్లో ఇది ఒకటి మాకు మంచిగా అనిపించింది. ఇట్లా ఇది ఇంట్లో ఇది వేయించాము. ఇట్లా కూడా వేయించుకోవచ్చు. టోటల్ ఇట్లా కూడా వస్తుంది ఈ పేరు ఈ కలర్ కూడా. కానీ ఇవి కబోర్డ్లకు వేసారు. ఇక మాకు ఇదైతే ఇట్లా ఇది వేసారు ఇక్కడ. ఓకే, ఫ్యాన్లు అయితే 2 వచ్చినాయి. అసలు ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే మేము వాల్ ఫ్యాన్ పెట్టుకుందాం అనుకున్నాము, కానీ వాళ్ళు మర్చిపోయి ఈ ఫ్యాన్ ఫిట్ చేసారు. వాల్ ఫ్యాన్ అంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా అరేంజ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అవి ఎందుకు పెట్టుకుందాం అన్నాం అంటే ఇవి గాలి ఎక్కువ రావన్నారు. మేము ఇంత ముందు కంటైనర్ డబ్బులు ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర పోయినప్పుడు గాలి అయితే మామూలుగా వస్తాయి, కానీ ఇప్పుడు ఇది ఉంది అనుకో దీని మందమా ఇప్పుడు ఈ ఒక్కరికే వస్తుందట, పక్కలు కంటే కొంచెం ఎక్కువ రాదు అని చెప్పారు. అవి అయితే ఫ్యాన్ ఎక్కువ వస్తుంది. ఆ ఫ్యాన్ అయితే వాల్ ఫ్యాన్ అనేది మనకి ఇట్లా తిరుగుతుంది కదా, అటు ఇటు తిరుగుతుంది కాబట్టి ఒకటి ఉన్న ఈ రూమ్ మొత్తం వచ్చేటట్టు ఉంటుంది. అంటే ఇవి కూడా తిప్పుకోవచ్చాడు, కానీ తిప్పుకోవచ్చు అదే తిరుగుతుంది కానీ గాలి ఎక్కువ రాదు. ఈ గాలి వేరు ఆ గాలి తక్కువ వస్తుంది. ఇక లైట్లు మీద చూపెట్టరా సీలింగ్. ఇక ఇవి లైట్లు ఎల్ఈడి లైట్. ఇక్కడ ఎల్ఈడి లైట్ ఉన్నాయి కదా, ఇది ఒక లైటు, ఇగో ఇక్కడ ఒక లైటు, ఆ కూడా లైటు, అలా ఒక్కొక్క మూలకు ఒక్కొక్క లైటు. ఇక్కడ ఫ్యాన్లు 2 మధ్య. లైట్లు మనం పెట్టుకోవాలనుకుంటే వేరే ట్యూబ్ లైట్ ఫిట్ చేసుకోవచ్చు. ఏదైనా కావాలంటే మనం చిన్న డౌట్ ఉన్నది, కాకపోతే చూద్దాము. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ వైర్ రెడ్స్ పెట్టిరా 4 మూలలకు 4 సైడ్ల వైర్ రెడ్స్ పెట్టారు. ఇవి కూడా లైట్ ఇస్తా అని చెప్పిండు. అవి ఉంటే అవుతుండొచ్చు, ఓకే అనిపించింది. ఇటు సైడ్ మూలలు ఇచ్చి పెట్టారు, చాలే పని. అన్ని మూలలకు ఒక్కొక్కటి ఇచ్చి పెట్టారు. ఇటు సైడ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకోటి ఇంతకుముందు చూసినట్టుగా బయట నుంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నది కదా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా కనెక్షన్ ఇచ్చారు. ఇక్కడ పొయ్యి ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టమని చెప్పినాం. వాళ్ళు జనరల్ కూడా ఇన్నే పెడతారు, నేను కూడా అన్నే పెట్టమని చెప్పిన. ఇక్కడ కిటికీ వచ్చింది కదా, ఎట్లయినా ఇక్కడ కిటికీ ఉంటుంది. ఇక మనం ఇంకొకటి చెప్పినట్టుగా ఇంకో డోర్ అని చెప్పినాం కదా, ఇది ఇంకొక డోర్. ఇక్కడ సైడ్ ఇంకో డోర్, ఇదేమో మెయిన్ డోర్. మనం ఇప్పుడు వచ్చింది ఎంటర్ అయింది ఈ డోర్, ఇది మెయిన్ డోర్. ఇదేమో ఇక్కడ సైడ్ ఇంకొక డోర్, సెకండ్ డోర్ అనమాట. వరండా అయితే ఇక్కడ ముంగటికి వస్తుంది, దీనికి రాదు. కాకపోతే దీనికి ఇట్లా వేసుకుని మెట్లు వేసుకోవాలని చూస్తున్నాము. దీనికి కూడా వేసుకుంటే అటు దీన్ని దిగవచ్చు డైరెక్ట్, లేకపోతే ఇది వరండా పోవచ్చు డైరెక్ట్. ఇట్లా వేసుకుంటే బెటర్. చూద్దాము. ఇది ఈ కలర్ నేను అనుకున్నాను, సెలెక్ట్ చేసిన. ఇవి స్విచ్లు బోర్డులు ఇవి ఇచ్చారు, ఏదైనా మిక్సీ గ్రైండర్ అట్లాంటివి పెట్టుకోవడానికి. ఈ పొయ్యి మందం ఇది కనెక్షన్ కరెంట్. ఇంకొకటి మెయిన్ డోర్ పక్క పొంటి ఇక్కడ అసలు కనెక్షన్ అనమాట, మెయిన్ కనెక్షన్. ఎంసీబీ చేసి ఒకటి ఇవన్నీ స్విచ్లు ఇవన్నీ ఇక్కడ లైట్లకు అన్నిటికి. ఇక నెక్స్ట్ ఇక్కడ కిటికీ వచ్చింది అని చెప్పినాం కదా, ఇక్కడ కిటికీ. దీని తర్వాత ఈడ 2 కట్టలు వచ్చినాయి. మనం ఏంటంటే ఇక్కడ టీవీ పెట్టుకోవాలని ఆలోచించాం అనమాట. టీవీ ఇక్కడ చిన్న టీవీ ఉంది,
అది పడుతుంది. ఒకవేళ పడక పెద్దదైనా కానీ ఇందాక వచ్చినా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అనుకోండి. ఎందుకంటే ఈ కిటికీ అనేది ఇందాక మూసేసి ఈ ఒక కిటికీని ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా రెగ్యులర్. ఇది ఒకటి కిటికీ ఇట్లా అనుకోవచ్చు. వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది. ఎటైనా వన్ సైడ్ కాబట్టి ఇది మనకు ఇట్లా పెట్టుకొని దీన్నే కొంచెం వాటిని తిప్పుకోవచ్చు, సరిపోతుంది. ఇది నెట్ చూపిద్దాం మనం. ఇది ఒక విండో మనకు, అంటే మీకు తెలుసు కావాలి, మాకే తెలియదు, ఇప్పుడు చూస్తున్నాం మా ఇంట్లో. ఇది ఇది ఒక లాక్, ఇక్కడ ఒకటి, ఇది ఒకటి, అంటే గ్లాస్ తో వచ్చిన కిటికీలు రెండు, ఇది ఒకటి అదొకటి, ఇక ఇది ఒకటి ఏమో నెట్ది. ఇవి గ్లాసెస్. అసలు ఇప్పుడు చెప్పాలంటే నాకు ఇది ఉంది కదా, ఇది ఇట్లా వస్తే లాక్ పడుతుంది నాకు తెలియదు. ఇది ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా సైడ్ పోతా నాకు తెలియదు. నేను నూకుతా ఉన్నా, ఇది నీకు పోతలే లేదు, ఇంకా పోలేదు లాక్ వల్లే. ఇప్పుడు లాక్ పడుతుంది, ఇప్పుడు పోదుగా, పోతలేదు అంటుంటే ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా అనాలగా. అప్పుడు అనుకున్నా, అంటే మా ఇళ్ళలో మామూలు కిటికీలు ఉన్నాయి, ఇలాంటివి లేదన్నమాట. డోర్ల కిటికీలు ఉంటాయి కదా, ఇవేమో స్లైడింగ్ ఉంటాయి కాబట్టి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అప్పుడు మేము ఫస్ట్ డబ్బా అయినప్పుడు చూపించినాం కదా, రేకు డబ్బు ఉన్నప్పుడు. అప్పుడు విండోలు ఏంటంటే ఇంత ఉండే సైజు, ఏదైతే సైజు ఉండే కొంచెమే వచ్చింది. కిటికీ అక్కడ టీవీ పడుతుంది, టీవీ పడుతుందా ఎట్లా పెట్టుకోవాలి కదా అని బాగా ఆలోచించాం. ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళని అడిగితే కూడా వస్తుంది అన్నారు. ఎట్లా వస్తుంది మాకు అర్థం కాలే. కాకపోతే ఇంత వచ్చిన దాన్ని వాళ్ళు ఈడికి వచ్చింది, వాళ్ళు చిన్న గొట్టం వెల్డింగ్ చేస్తారు కదా, ఇది ఒకటి వచ్చింది. ఇన్ని నుంచి ఇంకోటి ప్లైవుడ్ ఏమో పెట్టినట్టు, ఆ నుంచి మళ్ళీ ఇది పెట్టేసరికి ఇంత వచ్చింది. మొత్తం మీద ఒక జారుడు పోయింది అటు ఇటు. చిన్న వచ్చింది, పెద్ద వస్తుంది అనుకున్నాం, కానీ చిన్న వచ్చింది. సరిపోతుంది, ఇట్లే ఉండాలి. ఇంత మరి పెద్ద ఉంటే పెట్టుకోవడానికి ఏది ఉండదు అన్నట్టు. సీలింగ్ లో వైటే వస్తుంది అట, వైటే సీలింగ్ మొత్తం వైటే వస్తుంది. వైట్ ఉంటేనే బాగుంటుంది లుక్. మరి నెక్స్ట్ మొత్తం వైట్ సెలెక్షన్ చేసింది బాబా, ఎందుకంటే వైట్ ఉంటే పెద్దది కొడుతుంది, మళ్ళీ లైటింగ్ కూడా మంచిగా వస్తుంది. నేను నిజానికి అనుకున్నది ఏంటంటే, ఇట్లాంటి వైట్ మొత్తం గోడలకు కూడా మొత్తం ఫుల్ గా రావాలని అనుకున్నా. ఈ పైన ఉన్న సీలింగ్ ఏదైతే వైట్ ఉన్నదో ఆ వైటే ఇక్కడ ప్లైవుడ్ కు ఇక్కడ గోడల వాల్స్ కి రావాలని నేను అనుకున్నా కానీ అది ఏంటంటే వాళ్ళు అట్లా సీలింగ్ కు రాదు సార్ వైట్ కలర్, కాకపోతే మన బడ్జెట్ లో రాదని చెప్పారు. అంటే అది ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పారు. కొంచెం దాంట్లో వైట్ లో బాగుంది, మంచిగా డిజైన్ బాగా అనిపించింది అది వైట్. కాకపోతే ఇక వైట్ ఇక అంత బడ్జెట్ పెట్టుడు ఎందుకు, వీడికి మస్తు అయిపోయింది అని చెప్పి నేను భయపడిగా అందులో వైట్ లోనే ఇక అన్ని సెలెక్ట్ చేస్తే ఇది ఒకటి మంచి వైట్ కొంచెం డిజైన్ వచ్చింది, ఓకే అనిపించింది. ఇది పెట్టించుకున్నా. ఇక మనం నెక్స్ట్ బెడ్రూమ్ పోదాం. బెడ్రూమ్ డోర్ కూడా ఇదే ఫ్లై వచ్చింది. యాక్చువల్లీ ఇది మళ్ళా ఈడ పెట్టించిరు. అసలు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మర్చిపోయి మధ్యలో డోర్ వచ్చింది. మేము అది చూసి ఫోటోలు పంపించినాక అది చూసిన తర్వాత ఇక్కడ కాదు ఇక్కడ సైడ్ రావాలని చెప్పి అన్నాం అన్నమాట. ప్లేస్ మిగులుతుంది కదా, మధ్యలో వచ్చిందంటే ఇటు సగం ప్లేస్ అటు సగం ప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇటు సైడ్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఉండదు, ఏం ఛాన్స్ ఉండదు. బీరువనో లేకపోతే చిన్నది పెట్టుకోవాలనో పెట్టుకోరాదు కదా, అందుకని చెప్పి మళ్ళీ ఇటు సైడ్ పెట్టుకున్నాం. అంటే ఇటు సైడ్ నుంచి ఇటు వచ్చింది, అటు ఎక్కువ ఖాళీ ప్లేస్ వస్తుంది. ఇక మనం ఇది బెడ్రూమ్ ది ఫస్ట్ విషయం ఏం చెప్పాలంటే, ఇంపార్టెంట్ విషయం, ఇది డోరు బయటకు వస్తుంది. జనరల్ గా అయితే లోపలికి పెట్టుకుంటారు నాకు తెలిసి, మేము బయటకు పెట్టుకున్నాం. మళ్ళీ ఇంకొకటి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎక్కువ శాతం డోర్లు ఇట్లుంటాయి, ఇట్లా చేసి ఇట్లుంటాయి, ఇట్లా చేసి ఇట్లుంటాయి కదా. మేమేంటంటే ఇట్లా పెట్టుకున్నాము. నేను మళ్ళీ ఇట్లా నుంచి ఇట్లా తీసినాం అనుకో, ఇక్కడ ఏమన్నా పెట్టుకుంటే టీవీ కానీ ఏమన్నా పెట్టుకుంటే ఇటు సైడ్ వస్తుంది డోర్. ఇక్కడ సైడ్ హాల్ లో వచ్చిన కలర్ అంతా ఇది, దీనికి కూడా ఇదే కలర్. మళ్ళీ లోపల డోర్ పెట్టుకుంది ఈ లోపల ఈ కలర్, లోపల ప్లైవుడ్ కలర్. ఇది లోపల వేరే కలర్ సెలెక్ట్ చేసినాం, బయట వేరే కలర్ సెలెక్ట్ చేసినాము. ఇది లోపల వచ్చిన కలర్, ఇది బెడ్రూమ్ లా. డోర్ బయట కూడా ఒక గోళము మనకి ఇచ్చి పెట్టుకోవడానికి, బయట తాళం వేసుకోవడానికి, లోపల కూడా తాళం వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. లోపల తాళం వేసుకుంటాం అది చెప్తున్నా. ఇది డోరు రైట్. ఇది ఇప్పుడు ఇది బెడ్రూమ్ డోరు. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇక్కడ ప్లేస్ ఉన్నది, ఒక 2 ఫీట్లు 2.5 3 ఫీట్ల దాకా ఇట్లా ప్లేస్ ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వస్తే మనము లోపలికి వచ్చిన తర్వాత కలర్ ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టుగా ఈ కలర్ వేరు, ఇది అబ్జర్వ్ చేయండి మీరు. ఈ కలర్, ఈ ప్లైవుడ్ కలర్ ఇది వేరు, అందులో వేరు ఇందులో వేరు. అయితే కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలని చెప్పి నేను అట్లా ప్లాన్ చేసిన. ఈ బడ్జెట్ లోనే కలర్ కొంచెం డిఫరెంట్ సెలెక్ట్ చేసినాం అంతే. ఇప్పుడు ఇదే కలర్ మొత్తం వేయించుకోవచ్చు, కానీ ఇంట్లో కలర్ అందులో కలర్ ఉంటే, అంటే ఇంట్లో డిజైన్ అందులో డిజైన్ ఉంటే జర కొంచెం వేరు ఉంటుంది కదా అని చెప్పి అట్లా వేయించుకున్నా. లేకపోతే అదన్నా మొత్తం వేయించుకోవచ్చు.
అది బాగుండదు అనిపించింది ఇంకా దీనికంటే. కాకపోతే డిఫరెంట్ ఉంటుంది, ఉండదు మంచిగా ఉంటుంది అని చెప్పి ఇలా ఇది వేయించుకున్నాము, ఇలా వేయించుకున్నాము. ఇక మనకు ఇక్కడ బాత్రూమ్, ఇది బాత్రూమ్ది. ఇట్లా ఫస్ట్ ఇట్లా చూపిద్దాం బాత్రూమ్. ఇది మీరు బాత్రూమ్ చూడండి. ఇది ఇంకా బాత్రూమ్ అయితే రెడీ కాలేదు ఇంకా. ఇది బాత్రూమ్ లో ఇవి మనం ఇంతకుముందు చూపించాం కదా, ఒకసారి వాడికి పోయినప్పుడు వీడియో చూపించాం కదా రేకులు. ఇగో ఇది అదే రేకు, ఇక్కడ సైడ్ రేకే ఉన్నది. ఇక్కడ ఫ్లై, అక్కడ సైడ్ ఫ్లై వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఫ్లై అట్లే ఉన్నది. ఇక్కడ లోపలికి వేరే వస్తుంది ఫ్లై, మళ్ళీ ఇంకా లోపల సైడ్ వస్తుంది, ఇక్కడ లోపల సైడ్ వస్తుంది. ఇక దీని మీదకి వస్తుంది కొంచెం, ఇంత ఈడికి వస్తుంది అనమాట. ఇది ఇది ఆల్రెడీ బాత్రూమ్ డోర్, ఇది ఆల్రెడీ కొట్టి పెట్టిర్రు, ఇంకా ఫిట్ చేయాలి. ఇదంతా లోపల కింద కూడా చెయ్యాలి. కింద కూడా మనకు ఓపెన్ ఉన్నది, ఇది చూపెట్టింది ఇట్లా. ఇంకా కింద కూడా గ్యాప్ ఉన్నది చూసిర్రా, ఇట్లా గ్యాప్ వచ్చింది కింద. దాన్ని కూడా మూసేస్తారు, రేపు కొట్టి ఎట్లా కొట్టి చేస్తారో మూసేస్తారు. ఇక మనకు ఇక్కడ కుండి మనకు ఇదేంటి బాత్రూమ్ కుండి ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్పేస్ ఇక్కడ సైడ్ ఉండాలన్నారు కాబట్టి ఇక్కడ సైడే పెట్టమని అనుకున్నా. ఇట్లా కూర్చోవచ్చు, ఇక్కడ ప్లేస్ వస్తుంది, ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చోడానికి లేవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనుకున్నాము. కాకపోతే కొంచెం చిన్న సైజ్ కాబట్టి అది మా వస్తుంది, సెట్ అవుతుంది. ఈడ ఒకటి ఇది వస్తుంది, ఈడ ఎన్నో ఇటో నల్లలు వస్తాయి. నల్ల ఇటు సైడ్ వస్తుంది, ఫ్లష్ ఇక్కడ వస్తుంది, కుండి ఇక్కడ వస్తుంది, నల్ల ఇంకొకటి ఈడ వస్తుంది బకెట్లో పట్టుకోవడానికి నాకు తెలిసి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత వరకు చెప్తున్నా. ఇక్కడ ఒకటి ముంగకు ఈడ ఒకటి, అదే వాష్ బేసిన్ వస్తుంది, వాష్ బేసిన్ ఈడ వస్తుంది, ఈడ ఒకటి వస్తుంది. షవర్ వస్తుంది, అంతే. ఇక్కడ సైడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా గాలి పోవడానికి. చూపిస్తే మొత్తం టోటల్ రైట్. ఇదైతే మొత్తం మీద కంప్లీట్ కానీ బాత్రూమ్ ఇంకా కంప్లీట్ కాలేదు. వీడికి వచ్చిన తర్వాత అవన్నీ చేస్తా అని చెప్పారు. మాకు ఆగమాగం తీసుకొచ్చి పెట్టారు, మంచి రోజులు అయిపోతాయి అని చెప్తే ఆగమాగం తెచ్చారు కాబట్టి మాకు ఇంకా కంప్లీట్ కాలేదు. తర్వాత ఈ బాత్రూమ్ డోర్ కూడా మనకి ఏంటంటే లోపలికి పోతుంది. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా, ఓపెన్ చేస్తే లోపలికి పోతుంది, ఇట్లా బయటకు రాదు బాత్రూమ్ డోర్. ఇట్లా లోపలికి ఇట్లా పోతుందా, ఇట్లనో ఇట్లా పోతుంది. నాకు తెలిసి ఇట్లా పోతే ఈజీ, ఇట్లా పోయి ఇట్లా పోవచ్చు. డోర్ ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా పెట్టి చేసుకోవచ్చు. లోపలికి ఇట్లా వస్తుంది డోర్. అది బెడ్రూమ్ డోర్ ఏమో బయటకు వచ్చింది, ఇది లోపలికి వస్తుంది. ఇక్కడ స్విచ్లు వచ్చినాయి. ఇక ఇదేంటంటే ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, లేకపోతే బాత్రూమ్ లైట్ లోపల లైట్ వేసుకోవడానికి, దేనికన్నా యూజ్ అవుతుంది. వాషింగ్ మిషన్ పెట్టుకుంటామని చెప్పేసి ప్లగ్ పెట్టేసి వాషింగ్ మిషన్ ఒకవేళ పెట్టుకుంటే అట్లా ఇక్కడ చాలా ప్లేస్ ఉన్నది మనకు, మనం పెట్టుకోవడానికి, మనం నడవడానికి చాలా ఈజీగా ఉన్నది. మేము ఫస్ట్ చూసినప్పుడు అయితే ఇంత ప్లేస్ అనిపించలేదు, కానీ ఇప్పుడు మంచిగా అనిపించింది. కిటికీ పెట్టడానికి కారణం ఏంటంటే మన వాష్రూమ్ ఇక్కడ ఉంది కదా, స్మెల్ వస్తుంది, బయటకు డోర్ పెట్టుకోండి అక్క అని అన్నారు. అయితే చాలా మంది అప్పుడు ఆడింది పెట్టించాం మనం. అయితే ఇంతకుముందు కంటైనర్ తీసుకుంటున్నాం, బాత్రూమ్ లోపల వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అని అంటే లోపల రావద్దు, బయట నుంచి పెట్టించుకొని లేకపోతే స్మెల్ వస్తుంది అని చెప్పి చాలా మంది అన్నారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు మళ్ళీ ప్రతిసారి స్నానం చేసిన ప్రతిసారి ఆడలు కానీ మొగలు కానీ స్నానం చేసిన ప్రతిసారి లోపల బయటకి రావచ్చు, బయట పోవడు అది అవుతుంది. మళ్ళీ లోపల ఒక డోర్ బయట ఒక డోర్ పెట్టుకున్నా కానీ మళ్ళీ అది కొంచెం మళ్ళీ ఇబ్బంది, వరండాకు డిస్టర్బ్ అవుతుంది. వరండా ప్లేన్ ఉండకుండా వరండా డిస్టర్బ్ అవుతుంది. ఇది లోపలనే ఉంటుంది, వరండా కొంచెం ప్లేన్ గా మంచిగా ఉంటుంది. అట్లా ఇంకోటి ఏమంటే మళ్ళీ ఇది మనం రెగ్యులర్ ఉంటాం కాబట్టి స్నానం చేసి పోనీకి ఇబ్బంది అవుతుంది. లేదు మామూలుగా ఫామ్ హౌస్ అయితే బయటకు పెట్టుకుందాం ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి అది కాదు అట్లా. కాకపోతే మాకు ఇల్లే ఇట్లా ఉండాలి, లోపల పిల్లలు ఉంటారు కాబట్టి బాత్రూమ్ అర్జెంట్ అన్నా గిర్జెంట్ అన్నా కానీ లోపల ఎంత నైట్ అయినా వారం వచ్చినా ఉండదు బయట కదా, బయట మనం చైన్ లో ఉంటున్నాం కాబట్టి ఈజీగా ఉంటుందని ఇట్లా పెట్టించుకున్నాము. ఇక్కడ కిటికీ పెట్టిన కారణం అదే, స్మెల్ ఏదైనా పోవడానికి, స్మెల్ పోవడానికి. అలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నది ఒకటి, మళ్ళీ ఒక కిటికీ ఉంటే చాలా అడ్వాంటేజ్, బెటర్ ఉంటుంది కదా. మేము ఫస్ట్ పోయినప్పుడు డబ్బు ఉన్నప్పుడు చూసిదే మేము కొలిసాం, చూసిందా గుర్తుండొచ్చు, టేప్ పెట్టి కొలిసాం. ఇది అదే కొలిసింది. 6 ఫీట్లు 6 ఫీట్ల నరలో బెడ్ వస్తుంది మాకు, 2 బెడ్లు కలిపి. ఇక్కడైతే మేము చూసినట్టు ఇంతకుముందు 1 2 3 4 5 6 ఇందాక వస్తుంది. అయితే నా కాలు ఇప్పుడు ఫీట్ కంటే కొంచెం చిన్న ఉంటుంది. చెప్పులు వేసుకుంటే చెప్పు సైజ్ బరాబర్ ఫీట్ ఉంటుంది. చెప్పుతో వస్తే ఇందాక వస్తుంది, 1 ఫీట్ ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే కాలు చిన్న ఉంటాయి, మరి అన్ని ఫీట్లు కరెక్ట్ ఉంటాయి. ఇందాక వస్తే నాకు మా తెలిసి బెడ్ ఇందాక వస్తే కొంచెం గ్యాప్ ఉంటుంది, 2 ఇంచులో ఏముంటుంది అనుకుంటా, ఉంటుంది అనుకుంటున్నా. ఇక ఇక్కడ ఒక కిటికీ వచ్చింది, ఇది మాత్రం గాలి బాగా వస్తుంది. ఈ సైడ్ నుంచి మాకు రోడ్ కనిపిస్తుంది, మీరు రోడ్ చూస్తున్నట్టుగా బయట పెట్టి చూపెట్టి. మాకు ఇంకోటి చెప్పాలంటే సాయంత్రం మొత్తం సన్ రైజ్ మొత్తం సన్ దాకా బయట పెట్టు. ఇట్లా మంచిగా నైట్
సాయంత్రం ఇట్లా అయితేటప్పుడు మంచి అసలు ఊరు లేదనుకుంటారు కానీ ఆ చెట్లు పోతే మొత్తం ఇంట్లో ఉంటాయి. చెట్లు ఉండి అడ్డం ఉండి ఊరు కనిపిస్తుంది. ఆ చెట్లు ఈడొక్క ఇల్లు ఉంటాయి, ఇక్కడ కూడా ఇల్లు ఉంటాయి కనిపిస్తున్నాయి వీడియోలో. అందుకే ఇటు కిటికెట్టుకోవడానికి కారణం ఇదే. రోడ్డు పంట వాళ్ళు వస్తారు ఇంకా అన్ని కనడానికి మేము బెడ్రూమ్ లా ఈ కిటికీ ఇటు సైడ్ పెట్టించినాం అనమాట. ఇటు పెట్టించుకోవచ్చు అని అటు రోడ్ ఉంటారు, అటు వాళ్ళు ఉండరు ఈ బాధకు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ లైట్ల కోసం విడిచిపెట్టారు. ఈడ కూడా లైట్ సీలింగ్ లైట్ ఈడొకటి ఆడొకటి మూలకు ఒక్కొక్కటి వచ్చింది. ఈ ఎక్స్ట్రా వైర్ విడిచిపెట్టినేమో ఇది కూడా లైట్లకే విడిచిపెట్టినారు. లైట్ చేస్తాము. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్, నెక్స్ట్ ఒక స్విచ్ దేనికి వస్తుంది, ఇది కరెంట్ లైట్ లాగా దేనికి వస్తుంది దాని కలిసి. ఎందుకంటే బెడ్ ఉంటుంది కాబట్టి మనం పడుకున్నప్పుడు ఇక్కడ సైడ్ పడుకుంటే మనం వేసుకోవడానికి దగ్గర ఉంటుంది అనమాట. ఇది ఒకటి లైట్. ఇంతకుముందు చెప్పినట్టు కలర్ మాత్రం ఇదే. ఇక్కడ సైడ్ అయితే ఏ కిటికీ రాలేదు. ఇక మెయిన్ స్విచ్లు మళ్ళీ బెడ్రూమ్ లో మెయిన్ స్విచ్లు ఇవి మెయిన్ బోర్డు. కానీ మేబీ ఆడ మనం అసలు ఏంటి సెల్ఫ్లు పెట్టుకున్నాము. సెల్ఫ్లు పెట్టినా పెట్టకుండా వాళ్ళు అవ్వ అనేది గీడ పెట్టుకుంటే అవి ఇది మనం ఇక వాడడం ఈ ఏరియా. వాషింగ్ మిషన్ పెట్టిన గిట్ సైడ్ వస్తుంది. ఆడ మనం ఫ్యూచర్ అన్నా అదేంటిది అవి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అది డిస్టెన్స్ వీటికంటే అడొస్తే బాగుండేమో అనిపించింది. సరే ఎట్లయినా దీని వల్ల ఈ ప్లేస్ మొత్తం వేస్ట్ అవుతుంది బాగా. అసలు నేను చూడలేదు, నేను నీటికి వచ్చాక చూసిన సరిగా. ఓకే ఇది ఫైల్ పెడితే ఇప్పుడు ఓకే. మా రూమ్ మొత్తం చూపిస్తున్నాను. ఇది బెడ్రూమ్ వ్యూ. బాత్రూమ్ అట్లా ఉండదు. ఇది బాత్రూమ్, ఇది బెడ్ వచ్చే ఏరియా. ఇక్కడ సైడ్ ఖాళీ ఉన్నది, 2 బెడ్లు వస్తాయి. మేము వచ్చుకున్నాం గీడ కొంచెం గీడ గ్యాప్ ఉంటుంది. ఒక 3 ఫీట్లో 4 ఫీట్లో గ్యాప్ ఉంటుంది. ఇక మొత్తం ఇక్కడ సైడ్ అయితే బెడ్ వస్తాయి, 2 బెడ్లు. ఒక బెడ్ వేసుకుంటే చాలా ప్లేస్ మిగులుతుంది. ఇందాక బెడ్ వస్తుంది, అదంతా ప్లేస్ ఉంటుంది. కాకపోతే ఒక బెడ్ సరిపోదు అందరు పడుకోవాలంటే, కాబట్టి 2 బెడ్లకు సరిపోతుంది. ఇది ఇదైతే ఒకటే ఫ్యాన్ వచ్చింది. కాకపోతే ఈ ఫ్యాన్ కొంచెం ఇటు సైడ్ వచ్చేది, బెడ్ ఇటు వస్తాయి కాబట్టి. అసలు అటు వచ్చే ఉండి మిడిల్ వచ్చే ఉండి మనం బెడ్ ఆడేస్తున్నాడు, అది ఆడొచ్చే ఉండి అసలు. కొన్ని అనుకున్నట్టు వాళ్ళ రూట్ లో వాళ్ళు ఫిట్ చేస్తారు, వాళ్ళు చేస్తారు కదా. ఇది ఇక్కడ ఈస్ట్ సైడ్ డోర్, ఇది సెకండ్ డోర్ అని చెప్పినాం కదా, కిచెన్ సైడ్ డోర్ అనమాట. ఇక్కడ వరండా ఇక్కడ రాదు, అక్కడ సైడ్ వస్తుంది. ఇది ఇక్కడ డోర్. ఈ డోర్లకేమో ఇది పెట్టారు. అది కలర్ ఇది తీసేస్తే వస్తుంది పోతాడు. ఇచ్చిగా 45 days అయినా ఉండే. ఇక్కడ ఇది మన మొత్తం ఇంతకుముందు చూసినట్టుగా ఇక మొత్తం కంటైనర్ అయితే ఇది మాది. లోపల ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత మేము ఉండేటప్పుడు అది ఎట్లుంటుందో చూస్తే మాకు కూడా అప్పుడే అర్థమవుతుంది. మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడైతే కంప్లీట్గా ప్లేన్ ఉన్నది. ఇప్పుడు ప్లేన్గా కంప్లీట్ ఒక కిచెన్, ప్లాట్ఫామ్, ఒక కబ్బోర్డు, అవి ఒకటి ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక మిగిలినంతా ప్లేన్ ఉంది. షెల్ఫ్లు లేవు, ఎక్కడ కూడా కబ్బోర్డు ఎక్స్ట్రా లేవు, ఎక్కడ కూడా చిన్న చిన్న షెల్ఫ్లు ఏది లేదు. ఈ మొత్తం ప్లేన్ ఉన్నది కాబట్టి వచ్చిన తర్వాత మేము ఎట్లుంటాము, ఎట్లా అవుతుంది, మాకు సెట్ అవుతుందా లేదా అనేది కూడా మాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నది. మేము కంప్లీట్గా ప్లాన్ అయితే చేసుకున్నాము ఎట్లుండాలని. కానీ అట్లా ఉంటుందా, మేము వచ్చినాక ఎట్లుంటుంది అనేది తెలియదు. మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు అయితే డోర్ అన్ని పెట్టేసి మేము ఇంటికి పోయినాము. నిన్న పోయి సాయంత్రం 5 గంటలకు వచ్చాము. ఓపెన్ చేసాక కొంచెం వేడి వచ్చింది. వేడి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కిటికీలన్నీ బంద్ చేసిపోయినాం. కిటికీలు బంద్ చేసి లాక్ వేసిపోయినాం. ఓపెన్ చేయగానే కొంచెం వేడి అనిపించింది. మధ్యాహ్నం బాగా ఎండ కొట్టింది ఈరోజు, ఎండాకాలం కొట్టినట్టు. అది కొంచెం వేడి వచ్చింది. కిటికీలు ఓపెన్ చేస్తే చల్లగా వచ్చింది. ఇప్పుడైతే అంత ఏం లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టినాం కాబట్టి కిటికీలు. నిన్న కూడా మేము మధ్యాహ్నం డోర్లు సేమ్ వేడి అనిపించలేదు. నిన్న అనిపించింది. ఇక నైట్ పడుకున్నప్పుడు అయితే చలి పెట్టింది. మధ్యాహ్నం ఒక 2 గంటలకు 3 గంటలకు నైట్ చల్ల గాలి వచ్చింది. సర్ది అయింది నాకు కూడా చలి బాగా పెట్టింది. కిటికీలు బంద్ చేసినాం కానీ చల్లగా వచ్చింది, బాగా మస్తు చల్లగా వచ్చింది. ఇక తెలియదు చల్లగానే ఉంటుంది. నాకైతే కొంచెం ఎందుకు టెన్షన్ ఉంది. మా తెచ్చిన బట్టలన్నీ ఎడబెట్టాలి, ఏం కదా. ఏమో 2 సెల్ఫ్ అయితే పెడతా అన్నాడు, మరి పెట్టారా తెలియదు. ఆ 2 సెల్ఫ్ పెట్టినా మా సరిపో అసలు యాక్చువల్లీ. ఇక చూడాలి, ఇక ఏదో ప్లాన్ చేయాలి. చాలా మంది వచ్చి చూసిపోయారు, ఊరు కూడా మస్తు మంది వచ్చారు. నెక్స్ట్ వీడియో కంటైనర్ దించిన వీడియో పెడతాము. మేము ఎప్పుడైతే డోర్ తీసి ఓపెన్ చేసిన సాయంత్రం 5 గంటలకు మా వాళ్ళు చూసి వచ్చినట్టు వాళ్ళు వచ్చిర్రు కదా చూద్దామని. ఇప్పటిదాకా తాళం వేసి ఉంటే రాలేదు. ఈ రోజు అంటే వచ్చిరో లేదా చుట్టూ చూసుకోవచ్చు కానీ తాళం వేసింది కదా. తాళం తీయగానే వచ్చింది. మేము చూడడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నది. చాలా మంది కూడా కామెంట్ చేసారు. ఇంతకు ముందు కూడా వీడియో ఇప్పుడు వీడియో తీసేటప్పుడు ఒకరు ఫోన్ చేసారు. వాళ్ళది నంద్యాల అన్నట, అన్నమయ్యనా ఏమో, అన్నమయ్య డిస్ట్రిక్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అక్కడ సైడ్ అన్నారు.
వాళ్ళు ఫోన్ చేసి కంటైనర్ కావాలి, చాలా దూరం అవుతుంది కదా సార్ హైదరాబాద్ అంటే అని అన్నారు. సరే అండి మాకైతే షాప్ పర్పస్ కావాలన్నట 15/30 కావాలన్నట వాళ్ళకు. ప్లేన్గా వస్తుంది, కాకపోతే వాళ్ళకు తక్కువ కాస్ట్లీ అవుతుంది, అది మా అంత కాస్ట్ కాదు. ఎందుకంటే ఇది హౌస్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ వస్తాయి కదా, ఇట్లా కాదు. ప్లేన్గా అంటే సేమ్ ఓన్లీ సెల్ఫ్లతో వస్తుంది కాబట్టి ఏం ఎక్కువ ఖర్చు కాదు వాళ్ళకు, ప్లైవుడ్ అవి పెడతారు కాబట్టి. ఇక మనకైతే ఇంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ కలుపుకొని అన్నారు. అదే తీసుకోవడానికి కూడా చాలా మంది ఉంటారు, చూద్దాము ఎవరెవరు ఫోన్ చేస్తారు ఎట్లా అనేది. మా చూసిన తర్వాత ఎవరికి చేసుకోవాలనిపిస్తుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవాలంటే మమ్మల్ని ఏదైనా మీకు ఎట్లా చేసుకోవాలి ఏమన్నా డౌట్ ఉంటే కూడా అడగచ్చు. ఎందుకంటే మేమైతే కొత్త వినం ఎవరిని అడగకుండా. ఇంకేమన్నా మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మేము చెప్తాం డీటెయిల్స్ కావాలంటే. ఇది ఈరోజు అయితే వీడియో, మాకు కంటైనర్ వీడియో వచ్చిన కంటైనర్ వీడియో ఒక 80% కంప్లీట్ అయింది. ఇది 80% కంప్లీట్ అయింది, ఇంకా లోపల వర్క్ ఉంది, ఇంకా మీద వర్క్ ఉంది కాబట్టి 20% ఉన్నట్టే దగ్గర. అదంతా చేపించుకున్న తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. చేపించినప్పుడు కూడా చూస్తాం మేమేం చేస్తున్నాం అనేది, మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది, ఒక ఐడియా. ఓకే అండి, ఇప్పుడైతే కంప్లీట్ వీడియో అయితే ఇది. ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి ఎట్లుంటుంది ఏం కథ అనేది. ఒకవేళ మీకు అప్పటిదాకా వెయిట్ చేస్తా అంటే మీరు ఏమైనా తీసుకోవాలనుకున్నా కానీ అప్పటిదాకా వెయిట్ చేస్తా అంటే మరి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా కంప్లీట్గా అన్ని ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి చూసి మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఎందుకంటే పైసలు వృధా ఖర్చు పెట్టొద్దు. మేము ఏదో పైసలు ఉండి చేస్తలేము, లేకపోతే మేమేదో అదే పోకడకు పోయి చేస్తలేము. మాకు ఉండడానికి మాకు కొన్ని ప్లాన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తున్నాము. ఏం ప్లాన్స్ అనేటివి మీకు తర్వాత తెలుస్తాయి. అది విషయం. అయితే ఇప్పుడు కంటైనర్ ఇప్పుడు సగం వరకు అయిందా ఎంత అయిందా అనేది మీకు చూపించినట్టుగా 80% కంప్లీట్ అయింది. కొంచెం ఇంకా బాకీ ఉన్నది, అది అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక ఓకే అండి, ఇక మిగిలిన అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. ఇక మిగిలిన అప్డేట్స్ కోసం నెక్స్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. బయట అయితే కానీ ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఇట్లా బయట కూర్చున్నాం అనుకో, అందరు కనిపిస్తారు తెలుసా. చెండలో పోతారు కదా, ప్రతి ఒక్కరు వీటికలు పోతూనే ఉంటారు. ఇప్పుడు మంది పోతూనే ఉంటారు నా స్టాప్ గా. బయట కూర్చొని ఇట్లా మంచిగా ఒక ఛాయ్ పెట్టుకొని ఛాయ్ తాగుతున్న మాత్రం అబ్బా చక్కెర లేదు, చక్కెర కానీ చెప్తున్నా నేను. లేకపోతే ఏమైనా స్నాక్స్ వేసుకొని బయట ఈడ తిన్నా మస్తు అనిపిస్తుంది. అందరేమో ఇండ్లు కట్టుకుని తర్వాత ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకుంటారు. మేమేమో ఫస్ట్ ఇప్పుడు ఇంకొక విషయం, వీడికి వచ్చిన కూడా చాలా మంది ఊరోళ్ళు కూడా కొందరు ముసలు అట్లా ఇల్లు వేసుకున్న వాళ్ళు, రేకులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఇట్లా వేసుకుంటే అయిపో, మాకు కూడా ఇట్లుంటే అయిపో, అప్పుడే తెలిస్తే అయిపోవని కొందరు అంటారు. అంటే అది మనస్ఫూర్తిగా అన్నారో లేకపోతే మన చూసి అన్నారో అదే ఎట్లన్నా కానీ కొందరికి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది, కొందరికి అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా కాకుండా ఇంతే ఖర్చు పెట్టి డబ్బా రేకులు వేసుకొని, అంటే చిన్నగా రేకులు వేసుకొని మామూలుగా వేడి దాంట్లో ఉంటారు కదా, అట్లా ఉండేటోళ్ళకి కొంచెం అనిపిస్తుంది ఇట్లుంటే బాగుండు మంచిగా లోపల అనిపిస్తుంది. ఇక అది మీరు కూడా కొంచెం నిర్ణయం తీసుకోముందు అన్ని ఆలోచించుకొని తీసుకోవాలని నేను అనుకుంటున్నా. మామూలుగా పైసలు లేని వాళ్ళు ఇల్లు కట్టాలని ఆశ ఉన్న వాళ్ళు మాత్రం ఇదే బెస్ట్, 99% ఇదే బెస్ట్. ఎందుకంటే మాకు ఇక్కడ సైడ్ సిద్దిపేటలో కూడా ఒకళ్ళు వేసుకున్నారు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, టీచర్ ఫ్యామిలీ. వాళ్ళు కూడా మంచిగానే ఉన్నదని చెప్పారు. అంటే మేము అడగలేదు, మేము న్యూస్లో చూసినాము బాగానే ఉందని చెప్పారు. మేము కూడా ఒకసారి పోదాం అనుకున్నాం కానీ అంత వీలు కాలే. అప్పుడు ఒకసారి పోవాలి, వచ్చినాక తర్వాత అయినా సరే వచ్చింది కానీ ఇంకేంది, అప్పుడేమో రాకముందుకు ఎట్లుంటుందో అని భయం ఒకసారి కలవాలి. మేము కూడా చెప్పిస్తాం. ఏమవుతుంది నేను ఉండబుద్ధి కాదు, ఫస్ట్ నాకు భయం అయితే. ఓకే అండి, ఇదైతే ఇప్పుడు వీడియో అయితే ఇదే అండి. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయాలి. బాయ్.